ఇంకా గృహస్థాశ్రమం తర్వాత సంసార బాధ్యతలను పిల్లలకు అప్పచెప్పి తను భార్యతో కూడా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. రోజు 3 సార్లు స్నానం చేయాలి, జడలు కట్టుకోవాలి, నార చీరలు ధరించాలి, యోగాభ్యాసం చేయాలి, 3 అగ్నికార్యములను చేయాలి. ఈ విధంగా జప హోమ తర్పణాలు చేస్తూ ఆ వానప్రస్థాశ్రమం కొన్ని రోజులు గడిపి ఆ తర్వాత భార్యను కొడుకులకు అప్పగించి తాను సన్యాసం స్వీకరించాలి. కానీ ఈ కలియుగం లోపల ఈ వానప్రస్థాశ్రమం నిషేధించబడ్డది. వానప్రస్థాశ్రమం ఇప్పుడు లేదు. ఏమున్నది? బ్రహ్మచర్యం, గృహస్థం, సన్యాసం. సన్యాసాల్లో కూడా 2 రకాల సన్యాసం నిషేధం ఉంది. 2 రకాల సన్యాసం మాత్రమే ఆచరణలో ఉంది. హంస, పరమహంస అనే సన్యాసులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. కుటీజక బహూదకులు అనే సన్యాసం ఇప్పుడు లేదు, ఉండకూడదు. ఈ 4 ఆశ్రమములను క్రమక్రమంగా పోతున్నటువంటి వాడి జ్ఞానాన్ని సంపాదించి మోక్షానికి వెళ్ళాలయ్యా అని మదాలస తన యొక్క కుమారుడికి చెప్పినది. జగదంబ విశ్వపాలిని మాతాకి జయ, గోపాలకృష్ణ భగవాన్ కీ జై. యత్కార్యం పురుషేణేహ గార్హస్థ్యమనువర్తతాం బంధస్య జాకరణే క్రియాయాం యచోచ్ఛితి. గార్హస్థ్యమాస్థాయ నరః సర్వమిదం జగత్ పూష్ణేతి తేన లోకాంచ సజేత్యాభివాంఛితం. అప్పుడు అమ్మా, గృహస్థాశ్రమంలో పురుషుని కర్తవ్యమేమిటి అని అలర్కుడు అడిగాడు. అప్పుడు చెప్తుంది తల్లి, ఏ పని చేస్తే మోక్షం కలుగుతుంది, ఏ పని చేస్తే నరకం కలుగుతుంది, నరకానికి మోక్షానికి కారణమేమిటి, స్వర్గానికి కారణమేమిటి, మానవులు ఏ విధంగా ఉండాలి. అప్పుడు చెప్తుంది, కుమారా, గృహస్థు మీద అందరూ ఆధారపడి ఉన్నారు. బ్రహ్మచారులు, సన్యాసులు, వానప్రస్థులు, అట్లాగే క్రిములు, కీటకములు, పశువులు, పక్షులు అందరూ గృహస్థు మీద ఆధారపడి ఉన్నది. అట్లాగే దేవతలు, పితృదేవతలు వీని మీద ఆధారపడి ఉన్నారు. దేవతలు ఆధారపడి, దుర్భిక్షం దేవలోకేషు అంటే దేవలోకంలో దుర్భిక్షం, కరువు వచ్చింది. దేవలోకంలో కరువు ఎందుకు వచ్చింది? మనుష్యలోకంలో యజ్ఞాలు చేస్తలేరు. యజ్ఞాలు చేస్తేనే వాళ్ళకి ఆహారం. మరి ఆ ఆహారం పెట్టవలసిన బాధ్యత ఎవరిది? బ్రహ్మచారిదా, వాడికి యజ్ఞం చేసే వీల్లేదు. సన్యాసిదా, వాడికి అక్కడ యజ్ఞహోత్రం దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. మరి ఎవడున్నాడు? గృహస్థు ఒక్కడే ఉన్నాడు. భార్య ఉన్నవాడే చెయ్యాలి. కనుక వీడు దేవతలు వీడి మీద ఆధారపడ్డారు. అట్లాగే పితృదేవతలు గృహస్థు మీదనే ఆధారపడ్డారు. క్రిమి కీటకాలు, పశువులు అందరూ కూడా ఆధారపడ్డాడు. వీడు మాకు అన్నం పెడతాడని చూస్తారు. వాడు గృహస్థుడు కామధేనువట. అందరికీ కోరిన కోరికలను ఇస్తాడు. వీడు చేసేటువంటి యొక్క పనుల వల్ల అందరూ తింటారు. పూర్వం నిజంగా వ్యవసాయం చేస్తూ ఉంటే కొన్ని పక్షులు ఆ గింజలను ఎత్తుకొని పోయి తినేవి. సాధారణంగా కొంతమంది వాటిని వదిలిపెట్టేవాళ్ళు, ఇంకా కొంతమంది బెదిరించేవాళ్ళు. ఒడిశలు తీసుకొని మక్క కావాలి కూర్చుంటే బెదిరించేవాళ్ళు, కానీ చంపేవాళ్ళు కాదు. చిలుకలు వస్తున్నాయి అంటే వాటిని చంపేవాళ్ళు కాదు, పక్షులు వస్తున్నాయి అంటే చంపేవాళ్ళు కాదు. ఎందుకంటే వాటి సహాయంతో మనం బతుకుతున్నాం, అవి కూడా బతకని తినని అనేవాళ్ళు. మరి విదేశాల్లో వాటిని షూట్ చేస్తారు, చంపేస్తారు. మన దేశంలో చంపం, బెదిరిస్తాం. ఈ విధంగా పశుపక్షాదులు అన్నీ వీనికి ఆధారం. అట్లాగే ఇష్టికర్మలు, ఇష్టికర్మలు, పూర్తికర్మలు అనేటువంటి వాడు 4 వర్ణముల వాళ్ళు ఆచరించాలి. ఇంకా ఏతత్
చతుష్కంతు నరస్తవ చతుష్టయే. గృహస్థునే వానికి 4 కర్మల ద్వారా ప్రపంచాన్ని సమాజాన్ని పోషిస్తూ ఉంటాడు. స్నానం చేయగానే సంధ్యావందనం చేసి దేవ ఋషి పితృ తర్పణములు బ్రహ్మయజ్ఞం అనేటువంటిది చేయాలి. ప్రతి వాళ్ళు చేయాలి. బ్రాహ్మలే చేయాలన్నా? బ్రాహ్మలకే ఉన్నారా తల్లిదండ్రులు? తల్లిదండ్రులు ఎవరికి ఉన్నారు? అందరికీ ఉన్నారు. దేవతలు ఎవరికి ఉన్నారు? అందరికి. ఋషులు ఎవరికి ఉన్నారు? మరి మీ ముగ్గురు బ్రాహ్మణులు చేయాలి అని మిగతా వాళ్ళు బంధు పెడితేమన్నట్టు? అంటే మిగతా వాళ్ళు ఒకవేళ పొరపాటున బంధు పెట్టినా ఈ బ్రహ్మయజ్ఞం అనేది బ్రాహ్మలు బంధు పెట్టకూడదు. అంటే మిగతా వాళ్ళు బంధు పెట్టమని మిగతా వాళ్ళు కూడా చెయ్యాలి తప్పకుండా. ఏ విధంగా చేయాలి అని తర్వాత చెబుతాం. ఎంచుకోండి. దేవ ఋషి పితృతర్పణం. ఏం చేస్తావు? వాటికి ఏం లేదు, నీ నీళ్లు విడిచిపెట్టడమే. దానికి ఏమి పెద్ద ఖర్చు పెట్టేది లేదు, రూపాయి ఇచ్చేది లేదు. ఎంత పీచులోనికైనా నయమే, నీళ్ళే కదా, ఖర్చు లేని పని. దేవ ఋషి పితృతర్పణాలు, తర్వాత ప్రజాపతి తర్పణం, తర్వాత ధూప దీప నైవేద్యములతో దేవతార్చన. ఎవరు చేయాలి ఇది? బ్రాహ్మణ చేయాలన్నా? గృహస్థులు ఎవడైనా చేయాలి. దేవతార్చన అందరూ చేయాలి. ప్రతి వాడి ఇంట్లో దేవుడు ఉండాలి. ఇంకొకటి మీకు ఇప్పుడు ఇలా చెబుతాను. దేవుని పూజ ఎవరు చేయాలండి? స్త్రీలు చేయాలన్నా పురుషులు చేయాలన్నా? అందరూ అనకు, ఎవరి ఇంట్లో ఎవరు చెయ్యాలి. అవునమ్మా. భర్త చేయాలన్నా భార్య చేయాలన్నా? భర్త చేయాలి. భర్త చేస్తే భార్య చేసినట్టే. వీడు చెయ్యక నువ్వు చేసుకో అని విడిచిపెడితే ఆమె మాత్రమే చేసినట్టు, వీడు చేసినట్టు కాదు. అంతే. వీడికేం రాదు. ఈయన చేస్తే కుటుంబం అందరికీ వస్తుంది. సింపుల్. పురుషుడు చేస్తే కుటుంబాన్ని అందరికీ వస్తుంది. ఒకవేళ పురుషుడు చేయకపోతే వానికి మాత్రం రాదు. ఎవడు చేసుకుంటే వానికి వస్తుంది. ఇట్లా దేవతార్చన చెయ్యవలే. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు అగ్నికార్యం, ఔపాసనం, వైశ్వదేవం అనేటువంటి కర్మలు చేయాలి. ఆ తర్వాత దేవతలకు బలిదానం చెయ్యాలి. బలి అనే వరకు ఇంకోటి కాదు. బలి అంటే నైవేద్యం. బలి అంటే నివేదన. ఆ తర్వాత భూత బలి అంటే అన్నం తినే ముందు, దేవతా నైవేద్యం అయిన తర్వాత భోజనం చేసే ముందు కొంత ఆహారాన్ని తీసుకువెళ్ళి ఇంటి ముందర వేయడం. అది ఏమైనా తినిపోని, కుక్కలు, పిల్లులు, ఏవైనా పురుగులు ఏవైనా తినిపోని అని పెట్టాలి. అట్లాగే దేవాలయాలలో బలిపీఠం అని ఒకటి ఉంటుంది. ఎందుకుంటుంది ఆ బలిపీఠం? అది విష్ణువాలయాల్లోనూ ఉంటుంది, శివాలయాల్లో ఉంటుంది, అమ్మవారి దేవాలయాలలో కూడా బలిపీఠం అనేది ఉంటుంది. అది ఎందుకుంటుందో మనకు తెలియదు, పూజ చేసే గారికి ఆయనతో తెలియదు. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఓ ముద్ద అన్నం తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. అదే నైవేద్యం తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టాలి. అంతకంటే ముందు శివాలయం అయితే నంది ముందు, విష్ణు ఆలయం అయితే ఆ గరుత్మంతుడి ముందు, రామాలయం అయితే ఆంజనేయ స్వామి ముందు కొంత నైవేద్యం పెట్టి ఆ తర్వాత తీసుకువచ్చి బలిపీఠం మీద పెట్టాలి. పెడితే ఆ బలిపీఠం పెట్టిన ఆహారం భూతబలులు ఏవైనా తినని అని భూత బలి అంటారు దాన్ని. ఆ విధంగా పెట్టాలి. ఈ విధంగా గృహస్థు కాపాడాలి. ఆ తర్వాత ఎవరైనా అతిథి వస్తాడేమో అని కొంతసేపు నిరీక్షణ చెయ్యాలి. అతిథి వస్తే వాళ్లకు భోజనం పెట్టి తర్వాత మనం భోజనం చెయ్యాలి. ఎవరైతే యాచకుడై వస్తారో నువ్వెవరు అని అడగకూడదు. మీది ఏ ఊరు, మీరేం చేస్తారు అన్నాడు. అతిథి నీకు నచ్చితే భోజనం పెట్టి ఏమన్నా ఇచ్చి పంపించు, లేకుంటే ఏం లేదు. ఎప్పుడు ఉండువాడు కాదు కనుక అతిథి దేవుడు సాక్షాత్తు పిలవకుండా వచ్చినటువంటి వాడు నారాయణమూర్తి.
ఎవరింటి నుంచైతే ఒక అతిథి భోజనం లేక నిరాశతో వెళ్ళిపోతాడో దేవతలు వాళ్ళ మీద కోపానికి వస్తారు. అన్నాస్యాగ్రతం తద్బుజ్యం బ్రాహ్మణాయోపపాదయేత్ భిక్షాంచ యాచితాం దద్యాం తత్వివ్రాడ్డ బ్రహ్మచారిణం. అన్నం తీయగానే నైవేద్యంగానే పైభాగం తీసి పక్కకు పెట్టాలి. ఎవరైనా మనం భోంచేస్తున్నాం, అంతకంటే తర్వాత ఎవరైనా భిక్షకు వస్తే, బ్రహ్మచారులు సన్యాసులు వస్తే వాళ్ళకు వెయ్యవలేని ఒక గ్రాసం భిక్ష అని చెబుతారు. 4 గ్రాసములైతే అగ్రం, 10 అయితే 4 అగ్రములైతే హంతం అని చెబుతారు. అంటే ఒక గ్రాసం అంటే ముద్ద, ఒక ముద్ద అన్నం భిక్ష. భిక్ష ఎంత వేయాలి? ఒక ముద్ద అన్నం వేయాలి. 4 ముద్దలైతే అగ్రం అంటారు. అట్లాగే 4 అగ్రాలైతే హంతం అంటారు. 4 అగ్రాలంటే 40 ముద్దలు దాదాపు అని మనిషికి సరిపోయే ఆహారం. ఆ విధంగా ఎవరికి ఇవ్వక భోజనం చేయరాదు. ఎవరైనా అన్నము ఆచించితే వాళ్ళకి ఆహారం పెట్టాలి. అందుకోసమే ఇప్పుడు ధర్మరాజు గారు రోజు 10,000 మందికి భోజనం పెడితేనే కానీ తను భోజనం చేసేవాడు కాదు. అంతా ఎందుకండి, మొంత ఈ కలియుగంలో ఈ శతాబ్దంలోనే ఒక 200 సంవత్సరాలకు పూర్వం వీరరాఘవ నాయకుడు అని తంజావూరు పరిపాలకుడు ఉండేవాడు. ఆయన 10,000 మంది భోంచేసిన తర్వాత గంట మోగితే ఆ గంట వినాస్తేనే ఈయన తినేవాడు. ఒకపారు ఏమైంది, పెద్ద వర్షం మొన్న పడ్డట్టు 15 రోజుల వర్షం పడ్డది. అన్నీ ఉన్నాయి కానీ వంట చేయడానికి పొయ్యిల కట్టెలు లేవు. అప్పుడు సిలిండర్ లేదు కదా, అన్నీ తడిసిపోయినాయి కట్టెలు. ఎవరింట్లో లేవు. 10,000 మందికి భోజనం కావాలి. 10,000 మంది భోజనం చేస్తేనే కానీ వీరరాఘవ నాయకుడు భోంచేయడు. ఆడ అమ్మవారి భక్తుడు. 10,000 మంది భోంచేసిండ్రు అని తెలియాలి, ఆ గంట మోగాలి, ఈయన తినాలి. మధ్యాహ్నం అయిపోతుంది, వంట చేసేందుకు సేవకులంతా ప్రయత్నం చేస్తున్నారు. వంట చెరుకు లేదు. ఇంతలోపల మధుర మీనాక్షి అమ్మవారు ఓ ముసలి ముత్తైదో వేషం వేసుకొని, ఏం చేస్తున్నారా నాయన? అమ్మ, వంట అవుతలేదు, పొయ్యి మండుతలేదు, కట్టెలన్నీ తడిచిపోయినాయి. అట్లా అనేం ప్రయత్నం చేస్తాం, మేమే చేసినాం, ఇంత పెద్దవాళ్ళం, పెద్ద వంట చేసి వాళ్ళని చేస్తే మంచిగా లేదు, నువ్వేం చేస్తావమ్మా, ముసల్దాన్ని చేతనైతే లేదు, కట్టె పట్టుకొని ఊగుతున్నావు అన్నారు వాళ్ళు. అంటే ఆయన నామెన్నది, ఏమోరా పెద్దదాన్ని ప్రయత్నం చేస్తా, నీకు ఎట్లాగో చేతనైతే లేదు కదా, నువ్వు విడిచిపెట్టినావు కదా, నేను చేయని చేస్తే నువ్వు చేయి, నీతో చేత కాదు, నేను ప్రయత్నం చేస్తా అన్నది. అమ్మ చెయ్యమన్నారు. చేయమంటే ఆ కట్టెలన్నీ సవరించి ఒకసారి ఉప్పు ఊదింది. మంతరం ఒక 5-10 నిమిషాల్లో వంటలు మొదలైనవి. 2 గంటల్లో 10,000 మంది భోజనాలైనాయి. గంట మోగింది. గంట మోగితే వీరరాఘవరాయలు వచ్చి, నాయన ఎట్లా వంట చేసిండ్రా మీరంతా అంటే, అయ్యా మేం చేయలే. ఎవరు చేసిండ్రు అంటే, ఎవరో ఒక ముసలామె వచ్చింది, ఆమెకే చేత కాదు, కట్టెబట్టి ఉప్పుకుంటూ వచ్చింది, కానీ పెద్ద అండాలు ఇట్లా తీసేటి వారేసింది అనే వరకు ఆయనకు అనుమానం వచ్చింది. వంట అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి. సాయంత్రం మళ్ళీ అన్నీ ఎప్పటికీ ఉంచుకునేవాళ్ళు, శుభ్రం చేయాలి, బూడిది అవన్నీ మిగులుతాయి కదా, అవన్నీ ఎత్తిపోయాలి, పొయ్యిలన్నీ శుభ్రం చేసి పెట్టుకోవాలి. పెడుతుంటే ఆ బూడిదలో పెద్ద ముక్కెర దొరికింది. ముక్కుపోగు, పెద్ద ముక్కుపోగు, ముత్యాల ముక్కుపోగు అక్కడ ఉన్నది. ఇంతలో ఏమైంది, ఆ రాజుగారికి ఇచ్చారు ముక్కుపోగు. మధుర రాజు రఘునాథనాయులు, వీనికి వానికి శత్రుత్వం, వీనికి వానికి పడదు. ఆయన మీనాక్షి ఆలయం లోపల అమ్మవారి ముక్కుపోగు పోయింది. తాళం వేసినట్టే ఉంది. రాత్రికి
ముక్కుపోగు లేదు. ముక్కుపోగు లేదు అని రాజుగారి దగ్గరికి పోయింది. రాజుగారు ఎక్కడ దొరుకుతుంది అని ఆయన పరిశోధన చేస్తున్నారు. పోలీసు వాళ్ళు రక్షకుడు తిరుగుతున్నారు. ఇంతలో వీరరాఘవరాయుని యొక్క పొయ్యిలో ముక్కుపోగు దొరికింది. ఈ ముక్కుపోగు అమ్మవారిదే అని గమనించి, మరి వీడికి వానికి శత్రుత్వం కదా, శత్రు రాజ్యానికి వీడు పోరాదు కదా, అమ్మవారే వచ్చింది నేను పోవడం ఏందని ఈయన ఆ ముక్కుపోగు పట్టుకొని ఆ దేవాలయానికి వెళితే, అయ్యా అమ్మవారు వచ్చి మా ఇంట్లో వంట చేసి ముక్కుపోగు అక్కడ పెట్టిపోయింది అంటే, వాళ్ళు కూడా స్వాగతంతో శత్రుత్వాన్ని మరిచిపోయి స్వాగతంతో పూజ చేసి అమ్మవారికి యథాప్రకారంగా ముక్కుపోగు పెట్టినట్టుగా మనకు తంజావూరు నాయకరాజుల చరిత్రలో చెబుతుంది. తంజావూరు నాయకరాజులు అంటే ఎప్పుడు శ్రీకృష్ణదేవరాయల తర్వాత వాళ్ళు. ఆ రఘునాథరాయలు రామభక్తుడు, చక్కగా రామాయణం రాశాడు, సంస్కృతంలో రామాయణం రాశాడు. సరే, హరి ఓం. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియడానికి. ఎవరైతే ఇతరులకు పెట్టగా తను తింటూ ఉంటాడో వాడు వచ్చే జన్మ లోపల మలినం భోజనం చేస్తాడు. ఎవరైతే తన వాళ్ళు బాధపడుతూ ఉంటారో వాళ్ళ యొక్క బాధలను నివారణ చేయాలి. సంపద ఉన్నటువంటి గృహస్థుడు దేవ పితృ అతిథి తర్పణాలు బలిదానాలు చేస్తూ ఉండాలి. ఈ నియమాలు పూర్తి చేసుకోకుండా మానవుడు భోంచేయరాదని మదాలస తన కుమారుడైన ఆలర్కుడికి చెప్పింది. జగదంబ మాతాకి జై. నిత్య నైమిత్తికం చేవా నిత్య నైమిత్తికం తథా గృహస్థస్య త్రిధా కర్మ తన్నిశామయ పుత్రకా. కుమారా, నిత్యము నైమిత్తికము అనేటువంటి కర్మలు ఉన్నాయి. కొన్ని నిత్యకర్మలు అంటే తప్పకుండా చేసేటువంటి కర్మలు నిత్యకర్మలు అంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చేసేటువంటి యొక్క కర్మలు నైమిత్తిక కర్మలు అని చెప్తారు. ఎప్పుడో ఒక సందర్భాన్ని పురస్కారం చేసుకొని వచ్చేటువంటి యొక్క కర్మలు నిమిత్తములు. మనం చేసేటువంటి యొక్క వ్రతాలు, తీర్థయాత్రలు, పుష్కరలు నైమిత్తికములు. నిత్యములంటే ఇప్పుడు ఏకాదశి వ్రతం నిత్యమా నైమిత్తికమా అంటే అది నిత్యం, తప్పకుండా చెయ్యాలి. మహాశివరాత్రి నిత్యం. ఇట్లా నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించాలి. ఇక నిత్య శ్రాద్ధం, నైమిత్తిక శ్రాద్ధం అనేటువంటిది ఉంటుంది. ఒక గృహస్థుకు సంతానం పుత్రుడు పుట్టగానే వానికి జాతకర్మ అనేటువంటిది చెయ్యాలి. జాతకర్మ ఎప్పుడు చేస్తారు? జాతకర్మ 11వ నాడు చెయ్యాలి. జాతకర్మ తర్వాత నామకరణం 11వ నాడు చెయ్యాలి. కానీ ఆ తల్లి యొక్క శరీర ఆరోగ్య రీత్యా 11ను 21గా మార్చారు మన పెద్దవాళ్ళు. వాస్తవంగా 11 నాడు చేయవలసిన కర్మలు ఏ విధంగా చేయాలో వివాహం అదే విధంగా చేయాలి. జాతకర్మలో కానీ వివాహంలో కానీ నాంది ముఖం అనేటువంటి యొక్క శ్రాద్ధం చేయాలి. అందులో పెళ్ళిలో శ్రాద్ధం అవును, నిన్న కూడా చెప్పిన నేను. నాంది శ్రాద్ధం లోపల పెద్ద చనిపోయినటువంటి యొక్క పితృదేవతల ఆజ్ఞ తీసుకోవడం. ఒకవేళ తను పెళ్లి చేస్తుంటే, తన కొడుకు పెళ్ళి, తన బిడ్డ పెళ్లి చేస్తుంటే, తన తండ్రి జీవించి ఉంటే తండ్రి గారే నాంది కర్మ చేయాలి. లేక తను పెళ్లి చేస్తున్నప్పుడు తన అన్నగారు ఈయన ఉంటే తండ్రి లేడు, అన్న ఉన్నాడు, అన్నగారే నాంది శ్రాద్ధం చేయాలి. పెళ్ళికి మా అన్నను విలువ నేను అంటే కుదరదు. అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకోకూడదు, కలిసి ఉండాలి. ఏకగర్భ సంజాతులు ప్రేమతో ఉండాలి. మా అన్నతో నాకు పడదు, అన్నతోనే పడకపోయి పక్కనతోనే పడుతుంది. అవునా?
అందుక అది పూర్వం అట్లా ఉండేవాళ్ళు కాదు. దుర్మార్గులు ఉండేవాడు, సన్మార్గులు ఉండేవాడు కాదు. అవునా? దుర్యోధనుడు పరమ దుర్మార్గుడా కదా? మంచోడా దుర్మార్గుడా? ఏమన్నా అనుమానం ఉందా? లేదు. మరి వాడి తమ్ములంతా వాడు చెప్పినట్టున్నారా, ధర్మరాజు చెప్పినట్టున్నారా? ఎవరు చెప్పినట్టున్నారు? దుర్యోధనుడు చెప్పినట్టు. ఎందుకు విన్నారు మరి? అన్న కనుక అంతే. వాడు దుర్మార్గుడైనా ఒక ఆదర్శం ఉంది. అవునా లేదా? రావణాసురుని తమ్ములంతా కుంభకర్ణుడు వాడు ఎవరి రావణాసురుడు చెప్తే ఉన్నాడు. విభీషణుడు కూడా ధర్మబోధ చేసి 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 చీని దగ్గర అధర్మం ఉన్నదని వెళ్ళిపోయినాడు. కనుక అన్న చెప్పినట్టు తమ్ములు వినాలి, తమ్ముని క్షేమం అన్న చూడాలి, అంతేగాని కాదనటానికి వెళ్ళేది. ఈ విధంగా నాంది శ్రాద్ధం చేయాలి. ఈ నాంది శ్రాద్ధం చేసేటప్పుడు మిగతా శ్రాద్ధాలు చేసేటప్పుడు దక్షిణముఖం కూడా కూర్చోవాలి, కానీ నాంది శ్రాద్ధానికి తూర్పు ముఖంగా చేయాలి. అప్పుడు నాంది శ్రాద్ధం లోపల పిండాలు వైశ్వదేవం అనేటువంటివి లేవు. తర్వాత వృద్ధి శ్రాద్ధం అనేటువంటిది ఉన్నది. ఆ తర్వాత ఔర్ధ్వదేహిక కర్మ లోపల ఏకోద్దిష్టం నిమిత్తక కర్మలు చేయాలి. ఇటు చనిపోయినటువంటి వాళ్లకు ప్రతి నెలకు వాళ్లకు పిండ ప్రదానాలు చేస్తూ సంవత్సరం పూర్తయిన తర్వాత సపిండీకరణం అనేటువంటిది చేయాలి. ఈ విధంగా అగ్నౌకరణము అనేటువంటి యొక్క కార్యం చెయ్యవలే. పవిత్రమైనటువంటి యొక్క విధి. అట్లాగే పర్వశ్రాద్ధములు. పర్వములు శ్రాద్ధములు అంటే పర్వకాలాలలో శ్రాద్ధాలు. మీ సంక్రాంతి అది పర్వకాలమా అంటే పర్వకాలమే కాదు, శ్రాద్ధకాలం కూడా. సంక్రాంతి శ్రాద్ధం. అట్లాగే దక్షిణాయన పుణ్యకాలం శ్రాద్ధం. త్రిశోష్టకాలు శ్రాద్ధ దివసాలు. అట్లాగే విష్ణుపద పుణ్యకాలం అని ఉంటుంది, అది శ్రాద్ధకాలమే. ఇట్లా మన్వాదులు అని ఉంటాయి. మన్వాదులు శ్రాద్ధకాలాలే. షణ్ణవతి శ్రాద్ధాలు అన్నాయి. షణ్ణవతి అంటే 96 శ్రాద్ధాలు, 96 రకాలైన శ్రాద్ధములు ఉన్నాయి. ఎవరికి వీలైనటువంటి వాళ్ళు ఆచరించవలే. కుర్యాన్మాతమహాయైవాం పుత్రికాస్తనయాస్తదా ద్వాముష్యాణాయ సంజ్ఞాస్తు మాతామహ పితామహాన్. మరెవరు కర్మ చేసేటువంటి వాళ్ళు కొడుకులు లేకపోతే ఏ విధంగా చేయాలి? కొడుకులు లేకపోతే పుత్ర పుత్రిన సంతు, బిడ్డ కొడుకులు దౌహిత్రుడు ఆ కర్మలు ఆచరించాలి. దౌహిత్రుడు వాళ్ళు కూడా లేకపోతే అన్నదమ్ముల యొక్క కొడుకులు, వాళ్ళ జ్ఞాతులు, వాళ్ళ సంబంధించిన వాళ్ళు కూడా లేకపోతే, వాళ్ళ కులం వాళ్ళు కూడా లేకపోతే ఆ ఇంటికి మొదటి నుంచి పౌరోహిత్యం చేసిన వాడు ఆ శ్రాద్ధ కర్మ చేయాలి. ఒకవేళ చనిపోయిన వాళ్లకు ఎవరు లేకపోతే స్త్రీ తన భర్తకు కర్మ చేయాలి. ఎవరు లేక వాళ్లకు రాజుగారు, ఆ భూమిని పరిపాలించేటువంటి యొక్క రాజుగారు ఆ కర్మ చేయాలి. ఈ విధంగా శ్రాద్ధ కర్మలను ఆచరించవలే. విశిష్టమైనటువంటి శ్రోత్రియుడు, యోగి, వేదం చదువుకున్నవాడు అయినటువంటి యొక్క బ్రాహ్మణికి శ్రాద్ధంలో నిమంత్రణ చెప్పవలే. అపకీర్ణస్తదా రోగీ న్యూనాగస్త్వధికాగత పౌనౌర్భవస్తదా కాణం కుండో గోలకోధపుత్రక మిత్రత్కులినభి కుష్ఠీ స్యాదవతో నిరాకృతి అభిషస్తస్తదాస్తేయం పిశునాం సోమవిక్రయ. పితృకర్మల్లో పనికిరాని బ్రాహ్మలు ఎవరో చెబుతున్నారు ఇప్పుడు.
బ్రహ్మచర్యాన్ని పాటించనివాడు, రోగగ్రస్తుడు, హీనాంగుడు, అంగములు సరిగా లేనివాడు, భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీకి పుట్టినటువంటి వాడు, ఒక కన్ను కలిగినవాడు, కుంకుడు, భర్త బ్రతికుండగా ఇంకొకరితో సంతానం కన్నవాడు, భర్త మరణించిన తర్వాత వేరే వానికి పుట్టినవాడు గోళకుడు, వీళ్ళు శ్రాద్ధానికి పనికిరారు. అట్లాగే మిత్రద్రోహి, మిత్రులకు ద్రోహం చేసిన వాళ్ళు, ఎప్పుడు గోళ్ళు కొరుక్కునేటోడు, గోళ్ళు కొరుక్కుంటారు కొంతమంది, వాడు పనికిరాడు. కుష్ఠరోగం కలిగిన వాడు, నల్లని పండ్లు కలిగినటువంటి వాడు. నల్లని పండ్లు కనికిరాడంటే ఒక ధర్మశాస్త్రంలో ఒకటి చెప్పింది, ఈ జన్మలో బాగా కళ్ళు తాగినవాడు వచ్చే జన్మలో నల్లని పండ్లు వాడై పుడతాడని ఉన్నది. అభిషస్థుడు, అందరితో దూషించబడినవాడు. అట్లాగే చోరుడు, దొంగతనం చేసేటువంటి బ్రాహ్మడు. నిజంగా బ్రాహ్మడు వెళితే అందరూ అన్నీ నమ్ముతారండి. పూర్వంలో ఆ పెళ్ళకు పెట్టే ఆభరణాలన్నీ ఆ బ్రాహ్మణికే ఇచ్చేవాళ్ళు, వీని దగ్గరనే ఉండేవి. ఎప్పుడేది పెట్టాలనో వీళ్ళే పెట్టేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. అది ఎంత నమ్మకం ఉంటే బ్రాహ్మణుని ఇంత నమ్మినారు వాళ్ళు. లోభి, పీసిరితనం ఉన్నవాడు. అట్లాగే సోమ విక్రయం, యజ్ఞం చేసినప్పుడు జ్యోతిష్ఠోమం, ఆంగీరసం,